నిన్న మనం సందులు అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సంధి అంటే రెండు పదాలను విడదీసి రాయటం, రెండు పదాల కలయిక అని చెప్పుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఏంటంటే అసలు సందులను తెలుగు వ్యాకరణంలో ఎందుకు పెట్టారు, ఎందుకంటే ఉచ్చారణ సౌలభ్యం ఏంటంటే పలికే విధానం కొంచెం సరళంగా ఉండడానికి అని, అంటే మీకు ప్రొనౌన్సియేషన్ అంటారు కదా, అది మాట. అది ఉచ్చారణ సౌలభ్యం. రెండు, భాషా మాధుర్యం. మనం పలికే పదాలు మొరటుగా అది ఉండకుండా చక్కగా వినసొంపుగా ఉండడానికి భాషా మాధుర్యం కోసం సందులు పెట్టారు. రెండు, వేగంగా మాట్లాడడానికి. మనం పదం విడదీసి మాట్లాడడం కన్నా కొంచెం వేగంగా మాట్లాడుతూ, ఇప్పుడు రాజు అతడు నిన్న చెప్పుకున్నాం కదా, రాజు అతడు అంటే రాజు అతడు అన్నాం కదా, వేగంగా మాట్లాడడం. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చివరిది పద నిర్మాణం కోసం. అంటే పద నిర్మాణం అంటే ఏంటంటే కొత్త పదాలను రూపొందించడానికి. సో ఈ నాలుగిట్ల కోసం కూడా మనకి సందులను తెలుగు వ్యాకరణంలో ప్రవేశపెట్టారు. మళ్ళీ ఈ సందులను రెండు రకాలుగా విభజించారు. రెండు రకాలుగా మళ్ళీ ఎందుకు విభజించారు అంటే భాషా మూలాలు. మన తెలుగు భాషలో ఎక్కువగా సంస్కృతం పదాలు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ వచ్చి చేరతాయి అసలు. అందువల్ల ఏంటంటే భాషా మూలాల కోసం, స్పష్టత అంటే ప్రతి పదం యొక్క స్పష్టత కోసం. రెండు, ధ్వని నియమాలు అంటే ఏంటంటే అచ్చులు హల్లులు ఉంటాయి కదా, అచ్చులను ఒకలా పలుకుతాం, హల్లులను ఒకలా పలుకుతాం. సో వీటి కోసం మళ్ళీ సందులను రెండు రకాలుగా విడదీశారన్నమాట. మరి ఆ రెండు రకాలుగా విడదీశారు కదా, ఇప్పుడు అవేంటో చూద్దాం. సందుల్ని రెండు రకాలు, అవి ఏంటంటే సంస్కృత సందులు, తెలుగు సందులు. సందులు రెండు రకాలు, మళ్ళీ అవి సంస్కృత సందులు, తెలుగు సందులు. సంస్కృత సందులు అంటే ఏంటి? సంస్కృత సందులు అంటే సంస్కృత సందుల్ని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. అది ఎందుకు అన్నది మనం పూర్తిగా తెలుసుకుందాం. సంస్కృత సందులు, తెలుగు సందులు వేరే అండి, సంస్కృత సందులు వేరే. ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంస్కృత సందులు రెండు రకాలుగా విడగొట్టారన్నాను కదా. ఒకటి అచ్చు సందులు అంటే ఏంటంటే అచ్చులు ఆ నుండి అమ్మహ వరకు ఉంటాయి కదా, అచ్చులు అంటే అచ్చులతో అచ్చుకి మధ్య జరిగే సందులు అన్నమాట. ఇవి 4 రకాలు: సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి. రెండోది హల్లు సందులు. హల్లుకి లేదా హల్లుకి అచ్చుకి మధ్య జరిగే సందులు అన్నమాట. ఇది జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి,